హాయ్ ఫ్రెండ్స్, దేశాధ్యక్షులు ఎవరైనా సరే ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్ళాలంటే ప్రభుత్వ విమానంలో వెళ్తారు. సాధారణంగా అందరూ ఇలానే చేస్తారు. కానీ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ రూటే సపరేట్. ఆయన మాత్రం రైల్లోనే వెళ్తారు. అదేంటి అనుకుంటున్నారా? ఉత్తర కొరియా కింగ్ కిమ్ జాంగ్ గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. కిమ్ జాంగ్ దాదాపు తన దేశాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళడు. ఒకవేళ అతను తన కోట దాటి బయటకు వెళ్లాల్సి వస్తే మాత్రం ఆయన తన ప్రైవేట్ ట్రైన్ తెయాంగ్ హోలోనే ఎక్కువగా ట్రావెల్ చేస్తాడు. అలాగే రష్యాకు కూడా తన ప్రైవేట్ ట్రైన్లోనే వెళ్ళి వ్లాదిమిర్ పుతిన్ను కలిశాడు. అక్కడికి వెళ్ళడానికి అతనికి సుమారు 2 రోజులు టైం పట్టింది. అంటే 1000 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి మరీ కలుసుకున్నాడు. ఎందుకు ట్రైన్లోనే ప్రయాణిస్తాడు అనే అనుమానం చాలామందిలో ఉంటుంది. కిమ్ జాంగ్కు చాలామంది శత్రువులున్నారు. మరి ఇలాంటి శత్రువుల బారి నుంచి ప్రైవేట్ ట్రైన్ తెయాంగ్ హోమ్ ఆయన్ని ఎలా కాపాడుతుంది అనుకుంటున్నారా? ఆ ట్రైన్ యొక్క స్పెషాలిటీ ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. తెయాంగ్ హో ట్రైన్ని 2 దళాలు నిత్యం కాపలా కాస్తూ ఉంటారు. అలా ఆ ట్రైన్ని అందులో ఉన్న కిమ్ని సురక్షితంగా గమ్యానికి తీసుకెళ్తారు. ఒక దళం ఏం చేస్తుందంటే ట్రైన్ వెళ్లే ట్రాక్ పైన పేలుడు పదార్థాలు లాంటివి ఏమైనా ఉన్నాయా, ఎవరైనా ఆకస్మిక దాడులు చేసే అవకాశం ఉందా అని విషయాలపై తనిఖీలు చేస్తారు. అవన్నీ క్లియర్ అయ్యాకే ఆ ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పటికప్పుడు ముందస్తుగానే వచ్చే స్టేషన్లను స్కాన్ చేశాక ఆ ట్రైన్ ముందుకు కదులుతుంది. ఇక ట్రైన్ లోపల భారీ ఆయుధాలు కలిగిన దళం నిత్యం కాపలా కాస్తుంది. ఇక ఈ రైలు ప్రయాణించే సమయంలో గాల్లో హెలికాప్టర్ కానీ విమానం కానీ సెక్యూరిటీగా వెళ్తుంది. నెక్స్ట్ వచ్చే స్టేషన్ని ఈ విమానం కూడా స్కాన్ చేస్తుంది. కిమ్ జోంగ్ ఎప్పుడూ స్పెషల్ కాన్వాయ్తోనే వెళ్తూ ఉంటారు. కిమ్ జోంగ్ ఉత్తర కొరియాలో లోకల్గా తిరగాలి అంటే కార్లో, ఫ్లైట్లోనే వెళ్తారు. ఆ సమయంలో ఎయిర్ ఫోర్స్ టీం మొత్తం ఆయన వెంట వెళ్తుంది. అవసరమైనప్పుడు ఈ కార్గో ఫ్లైట్ని ఏదైనా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కూడా చేస్తారు. తెయాంగ్ హో ట్రైన్లో ఉండే కిటికీలు బుల్లెట్ ప్రూఫ్తో తయారు చేసినవి కాబట్టి భారీ పేలుళ్లను సైతం తట్టుకోగలుగుతుంది. ఈ ట్రైన్లో ఉన్న చాలా కోచుల్లో భారీ ఆయుధాల నిల్వలు సిద్ధంగా ఉంటాయి. శత్రువు ఎంతటివాడైనా వాడి ప్లాన్ని మట్టి కరిపించే క్షిపణులు కూడా ఈ ట్రైన్లో నిత్యం సిద్ధంగా ఉంటాయి. ట్రైన్కి అటు ఇటు ఉన్న ట్రాక్స్ గుండా జరిగే దాడులను నిరోధించడానికి 2 పవర్ఫుల్ మెషిన్ గన్స్ కూడా ఈ ట్రైన్లో ఏర్పాటు చేశారు. ఒకవేళ అన్ని ప్రయత్నాలు విఫలమైతే గనక ఫైనల్గా ట్రైన్లో ఏర్పాటు చేసిన హెలికాప్టర్ ద్వారా సంఘటనా స్థలం నుండి కిమ్ పారిపోయే అవకాశం ఉంది. కిమ్ ప్రైవేట్ ట్రైన్ని ఇవన్నీ అత్యంత సురక్షితంగా ఉంచుతాయి. కిమ్ జాంగ్ ప్రయాణించే ట్రైన్లోని ప్రతి బోగి బుల్లెట్ ప్రూఫ్తో చేయటం వలన దీని బరువు చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో ఇది కేవలం గంటకు 60 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్తుంది. ఉత్తర కొరియాలో రైల్వే ట్రాక్స్ మీద ఏమన్నా సమస్య వచ్చినప్పుడు ఈ రైలు వేగం ఇంకా తగ్గిపోతుంది. తెయాంగ్ హో ట్రైన్ ప్రయాణించేటప్పుడు మిగిలిన అన్ని ట్రాక్స్ మీద విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు. ఈ ట్రైన్ కారణంగా దేశంలోని 20 రైల్వే స్టేషన్లలో రైళ్లు నిలిచిపోయే పరిస్థితి వస్తుంది. ఈ ట్రైన్ ప్రయాణ వేగం చాలా తక్కువ కాబట్టి ఈ ట్రాక్ని ప్రత్యేకంగా ఈ ట్రైన్ కోసమే తయారు చేశారు. అయితే పుతిన్ లాగా కిమ్ జాంగ్ కూడా బుల్లెట్ ప్రూఫ్ హెలికాప్టర్లో కానీ బుల్లెట్ ప్రూఫ్ కారులో కానీ ప్రయాణించవచ్చు కదా అని అనుకుంటారు. అయితే కిమ్ స్టైల్ వేరు. కిమ్ జోంగ్ ఉత్తర కొరియా రాజు. అందుకే అతని రైల్లో ఒక ల్యాప్టాప్, టెలివిజన్, ఫ్యాక్స్ మెషిన్, శాటిలైట్ ఫోన్, ఒక మ్యాప్తో పాటు కొరియా, చైనా మ్యాప్, రిసెప్షన్ టేబుల్తో పాటు ఉన్న ఒక మీటింగ్ రూమ్, కలపతో తయారు చేసిన మెరిసే నేల, లెదర్తో తయారు చేసిన సోఫాలు, ఐవరీ కర్టెన్లు, ఫ్లవర్ షేప్డ్ ల్యాంప్స్, కూర్చోవడానికి జీబ్రా ప్యాటర్న్తో తయారు చేసిన ఫ్యాబ్రిక్ సీటు ఉంటాయి. ఇకపోతే ట్రైన్లో స్పెషల్ ప్లేస్ ఏంటంటే అందులో రెస్టారెంట్. ఇందులో కొరియన్, రష్యన్, చైనీస్, జపనీస్, ఫ్రెంచ్ వంటకాలను తయారు చేస్తారు. కిమ్ జాంగ్ తన రైలు ప్రయాణంలో బోర్ కొట్టకుండా ఉండడం కోసం కొంతమంది సింగర్స్ కూడా ట్రావెల్ చేస్తూ ఉంటారు. కిమ్ జాంగ్ ఒక రాజు లెక్క మెర్సిడెస్ కార్లో కూర్చుని ట్రైన్లోంచి బయటకు వెళ్తారు. ఇక కిమ్ రైల్లోనే వెళ్ళాలనేది పూర్వీకుల నుంచి ఒక సాంప్రదాయంగా వస్తోంది. అయితే ఇక్కడ కనిపించే ఈ కుముసిన్ ప్యాలెస్లో కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ యొక్క అవశేషాలు ఉంచారు. ఆ అవశేషాల పక్కనే ట్రైన్కి సంబంధించిన నమూనా కూడా ఉంచారు. కిమ్ జోంగ్ ఇల్ ఆ ట్రైన్ పక్కన నిలబడిన పెయింటింగ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక కిమ్ ప్రయాణించే అన్ని ప్రాంతాలను చూపించే ఒక బ్రైట్ మ్యాప్ కూడా ఉంది. అందులో ఆయా దారులన్నీ మెరుస్తూ కనిపిస్తాయి. 2000 సంవత్సరంలో కిమ్ జోంగ్ రైల్లో ప్రయాణించడానికి చాలా భయపడ్డాడు. దాంతో ట్రైన్లో 1 రోజుల పాటు అంటే 20,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మాస్కో వెళ్ళాడు. ప్రయాణంలో
కాన్స్టంటైన్ కౌస్కీ అనే ఒక రష్యన్ ఆఫీసర్ అతనికి తోడుగా ఉన్నాడు. అతను తన అనుభవాలను ఒక పుస్తకంలో ప్రచురించాడు. అయితే ఆ విషయాలను బయటపెట్టినందుకు రష్యా, కొరియా ప్రభుత్వాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎందుకంటే చాలా కాలం పాటు కొరియన్ నేతలకు చెందిన రైళ్లు పూర్తిగా రహస్యంగా ఉంటాయని, అవి ఎప్పుడు బయలుదేరుతాయో కూడా తెలిసే అవకాశం ఉండదు అని, లోపల గదుల్లో ఎన్నో రహస్యాలు ఉంటాయని అప్పుడే అందరికీ తెలిసింది. కానీ అవి ఎప్పటికీ మిస్టీరియస్ ట్రైన్స్గానే ఉండిపోయాయి. 2004లో కిమ్ జోంగ్ యొక్క రైలు చైనా సరిహద్దుల్లో ఉన్న యుంగ్చోంగ్ స్టేషన్ గుండా వెళ్ళింది. ఆ కాసేపటికే అక్కడ పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 160 మంది మరణించగా 1300 మంది గాయపడ్డారు. స్టేషన్లో ఆయిల్, కెమికల్స్తో వెళ్తున్న రైలు విద్యుత్తు తీగలను తాకడంతో ఈ ప్రమాదం జరిగిందని కొందరంటే, ఇంకొందరు మాత్రం కిమ్ పాలన మీద కోపంతో అతన్ని హత్య చేయడానికి ప్లాన్ చేశారనే రూమర్స్ కూడా వచ్చాయి. అయితే ఈ ప్రమాదంతో కిమ్ జాంగ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఈ సంఘటనపై రిపోర్ట్స్ కూడా వచ్చాయి. దాంతో 2009లో రైలు భద్రతను మరింత పెంచారు. అంతేకాదు, రష్యన్ ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీయకుండా నిషేధం విధించారు. కిమ్ ప్రైవేట్ ట్రైన్లో వెళ్లేప్పుడు సైబీరియాలోని అన్ని గ్రామాలను దాటి వెళ్లే వరకు అందరూ ఇంటి లోపల ఉండాలని రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్ డిమిత్రీ మెద్వెదేవ్ ఆదేశించాడు. కానీ ఇది స్మార్ట్ ఫోన్ల కాలం. సోషల్ మీడియా బాగా యాక్టివ్గా ఉన్న ఈ టైంలో ఇది సాధ్యం కాదు. ఎందుకంటే ట్రైన్ టైమింగ్స్ ఏంటో సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసిపోతాయి. తెయాంగ్ హో అంటే అర్థం వెలిగే సూర్యుడు అని అర్థం. ఇది ఉత్తర కొరియాకు శక్తివంతమైన చిహ్నం. అమెరికా అధ్యక్షుడి కార్యక్రమాల్లో ప్రజలకు సన్నిహితంగా కనిపించేందుకు కిమ్ జోంగ్ ఉన్ ఈ చిహ్నాన్ని ఉపయోగిస్తారు. రాజకీయ నాయకుల్లా జంబో జెట్ ప్లేన్స్లో ప్రయాణించడం ఒక రకమైన చిహ్నం. ఉక్రెయిన్ దాడి తర్వాత దేశంలోని గగనతలం సురక్షితం కాదు అనే విషయం అర్థమైంది. దాంతో చాలామంది నాయకులు పోలాండ్ ద్వారా రైల్లో కిమ్ని సందర్శించడం ప్రారంభించారు. అందుకే ఇప్పటికీ ట్రైన్లో ట్రావెల్ చేయటమే ఉత్తర కొరియాలో సురక్షితమైనదిగా భావిస్తారు. కొన్ని మార్గాల్లో తెయాంగ్ హోలో రైలు ప్రయాణం ఎంత సురక్షితమైనదో దీన్ని బట్టి తెలుస్తోంది. కానీ ఈ ట్రైన్కి ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే ఇది దేశవ్యాప్తంగా ఎక్కువ దూరం ప్రయాణించలేదు. అందుకే కిమ్ జోంగ్ ఎక్కువగా తన దేశాన్ని విడిచి బయటకు ఎక్కడికి వెళ్ళడు. అతని రైలు ప్రయాణానికి కొంత ప్రాముఖ్యత ఉంది. కిమ్ రష్యాకు చేరుకోగానే చరిత్రలో ఒక గొప్ప రాజులా ట్రీట్ చేస్తారు పుతిన్. కిమ్ రాగానే షేక్ హ్యాండ్ ఇచ్చి స్వాగతం పలుకుతారు. అప్పుడు పుతిన్ వారికి ఒక స్పేస్ పోర్ట్, ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యాక్టరీ, పసిఫిక్ పర్యటనలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తారు. తర్వాత కిమ్కి వినోదం అందించేందుకు వోడ్కాతో పాటు బ్యాలే ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. అయితే రష్యాకు మందుగుండు సామగ్రి కొరత ఎక్కువగా ఉంది. అలాగే మిత్రదేశాల సహాయం అస్సలు లేదు. ఉక్రెయిన్ కారణంగా వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అయితే కొరియా తన దగ్గర ఉన్న మందుగుండు నిల్వలను రష్యాకు ఎగుమతి చేస్తుంది. అందుకు బదులుగా దేశం కొత్త ఉపగ్రహాలు, క్షిపణుల తయారీ కోసం రష్యా సాంకేతిక సహకారం తీసుకుంటుంది. ఉత్తర కొరియా, రష్యా మధ్య స్నేహం ఎంత బలంగా ఉందంటే ఆయా దేశాలకు కావలసినవన్నీ ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటారు. మరి చూశారుగా కిమ్కి చెందిన బుల్లెట్ ప్రూఫ్ ట్రైన్ వివరాలు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.